కాక్రోచ్ జనతా పార్టీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మొన్న జూలై 20వ తారీఖున సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి చెలో సంసద్ ప్రొటెస్ట్కు సంబంధించి అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్ విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు, ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను, అంటే లాఠీచార్జ్ జరిగినటువంటి దృశ్యాలను ఆయనకు చూపించడానికి ప్రయత్నం చేసినటువంటి పిటిషనర్ తరపు లాయర్పై కూడా అక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ఫైర్ అయ్యారు. తమకు అంత టైం లేదంటూ, ఇటువంటి విషయాలతో కాలయాపన చేయొద్దంటూ పిటిషనర్ తరపు న్యాయవాదికి కూడా ఆయన క్లాసు పీకారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి లాయర్లందరూ కూడా షాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు, గతంలో ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా కూడా పారాసైట్స్గా మారిపోయారు. ప్రతి ఒక్కరు కూడా చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని సోషల్ మీడియా అంటూ ఎనలిస్టులుగా మారిపోయి కాక్రోచెస్గా మారిపోయారంటూ వ్యాఖ్యలు చేసినటువంటి జస్టిస్ సూర్యకాంతే ఈ పిటిషన్ని స్వీకరించడానికి నిరాకరించారు. అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో ఈ రోజు వరకు కూడా జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంది. ఎంత లాఠీ చార్జ్ జరిగినా అందులో గాయపడినటువంటి విద్యార్థులు సైతం ఈరోజు కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ దగ్గరికి వచ్చారు. నిన్నంతా కూడా సుమారు ఒక 110 మంది నుంచి 170 మంది వరకు విద్యార్థులు గాయపడినట్టుగా తెలుస్తుంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నేను అదే గాయాలతో అక్కడ జంతర్ మంతర్ వేదిక వద్ద ఉన్నటువంటి ప్రొటెస్ట్ దగ్గరికి వాళ్ళందరూ వచ్చిన తర్వాత అభిజిత్ దీప్కే వాళ్ళందరికీ ధైర్యం చెప్తాం, వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులకు గాయపడినటువంటి విద్యార్థులు, ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్తో చప్పట్లు కొడుతూ వాళ్ళని స్వాగతించారు. అంటే విద్యార్థులపై వారు జరిపినటువంటి ఆ లాఠీ చార్జీకి నిరసనగా వారికి హర్షాతిరేకాలతో, హర్షధ్వానాలతో చప్పట్లు కొడుతూ వారందరినీ కూడా స్వాగతించడం జరిగింది. అయితే రోజు రోజుకి కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు పెరుగుతుందని చెప్పుకోవాలి. మొన్న లాఠీ చార్జీ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వాటికి సంబంధించినటువంటి సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరూ కూడా చలించిపోయారు. ఈ సందర్భంగా అక్కడ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా దేశం నలుమూలల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి సహాయం అందించే పరిస్థితికి ప్రజలు వెళ్ళారు. అంటే ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత మూటగట్టుకుంటున్నటువంటి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్కి అన్ని వైపుల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ నలుమూలల నుంచి కూడా మద్దతు కూడగట్టుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరొక పక్క వారికి వ్యతిరేకంగా న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి మోడీ మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. గోడీ మీడియా గో బ్యాక్ అంటూ అక్కడ వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. మోడీకి సంబంధించి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా దేన్ని కూడా అక్కడికి రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. మరొక వైపు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వచ్ఛందంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు, వాటర్ సదుపాయం కల్పిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో దేశ నలుమూలల నుంచి కూడా వాళ్ళందరికీ కూడా జొమాటో, స్విగ్గీ ద్వారా ఆహార సదుపాయం కల్పిస్తున్నారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు రాత్రులు అక్కడికి చేరుకుని జంతర్ మంతర్ వేదిక వద్ద అక్కడ ఒక్కపోతల్లో దోమల్లో పడుకుంటున్న ఆ విద్యార్థులందరికీ కూడా వ్యసనకర్లతో విసురుతూ వాళ్ళందరికీ మద్దతుగా నిలుస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో జొమాటో బాయ్స్, స్విగ్గీ బాయ్స్ ముంబై నుంచి ఆర్డర్ వచ్చిందంటూ, హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చిందంటూ, పలు రకాల ప్రాంతాల నుంచి ఆర్డర్ పెట్టారు, వీళ్ళందరికీ కూడా ఫుడ్ ఇస్తున్నామంటూ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వటం. ఢిల్లీలో ఉన్నటువంటి హోటల్ యజమానులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్కు మద్దతుగా వాళ్ళందరూ కూడా ఆహారం సప్లై చేయడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో బీజేపీ పార్టీ పడిపోయిందని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి లాఠీ చార్జీకి వ్యతిరేకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నేరుగా రంగుల్లో దిగి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు కూర్చుని బైఠాయించారు. మోడీ రాజీనామా చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా నినదించారు. ఈ క్రమంలో జరిగినటువంటి ఘర్షణలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారినా సరే, గాయమైనా సరే కదలకుండా అక్కడే కూర్చున్నారు. ఈ క్రమంలో దిగి వచ్చినటువంటి బీజేపీ పార్టీ పెద్దలంతా కూడా రాహుల్ గాంధీకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఆయన అక్కడి నుంచి కదలకపోవడంతో ఆయన్ను, ప్రియాంక గాంధీని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వేరు స్టేషన్లకు తరలించి తర్వాత పూచీకత్తులపై విడిచిపెట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఈరోజు పార్లమెంట్లో దీనిపై తీవ్ర చర్చ కొనసాగింది. ప్రధానంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి
ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ఆయన రాజీనామా చేసి తీరాల్సిందంటూ రాజ్యసభ లోక్సభ రెండు సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు గట్టిగా పట్టుబట్టారు. లోక్సభలో అయితే ముఖ్యంగా కిరణ్ రిజిజు ఎవరైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మేము చర్చకు సిద్ధమని చెప్తున్నా సరే ముందు రాజీనామా చేసిన తర్వాతే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే చర్చకు రావాలని పట్టుబట్టారు. మరొకవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి మల్లికార్జున ఖార్గే కూడా రాజ్యసభలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రాజ్యసభ కూడా వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో వివిధ రాజకీయ పార్టీల యొక్క మద్దతు కూడగట్టుకోవడంలో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఉన్నటువంటి వారు కేవలం 2000 నుంచి 3000 మంది వరకే అక్కడ కాక్రోచ్ పార్టీకి సంబంధించి మద్దతుదారులు ఉంటే మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఢిల్లీ నలుమూల నుంచే కాదు దేశ నలుమూల నుంచి ఇప్పుడు వేలాదిగా అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా పార్లమెంట్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. వేలాదిగా చేరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అడ్డుకునే దానిలో భాగంగా పోలీసులు కూడా అదే రీతిలో అక్కడికి దిగారని తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి బారికేడ్లు అడ్డుపెట్టి వాళ్ళు ఏమాత్రం కూడా పార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క ఈ విద్యార్థులకు సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ కూడా అక్కడే ఉంటున్నారు. వారికి సపోర్ట్గా ఆయన కూడా కూర్చున్నారు. సోనం వాంగ్చుక్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత సీజేపీ పార్టీ చీఫ్ అయినటువంటి అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. మరొక వైపు ఆయనకు మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చలు జరపడానికి నిన్న బీజేపీ సీనియర్ నేత అయినటువంటి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ప్రయత్నించారు. ఇద్దరు ప్రతినిధుల బృందం వెళ్ళి జేపీ నడ్డాతో చర్చలు జరపడం జరిగింది. ఏదైతే సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను వారి ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా సోనం వాంగ్చుక్ని బేషరతుగా రిలీజ్ చేయాలంటూ చెప్పి ఆయన యొక్క అరెస్ట్ని నిరసిస్తూ ఆయన విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ జరిగినటువంటి వాస్తవం ఏంటంటే సోనం వాంగ్చుక్ ఇప్పటికీ కూడా తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్టుగానే తెలుస్తుంది. అంతేకాదు ఎవరైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది కూడా ప్రధానమైన మొదటి నుంచి వినబడుతున్నటువంటి డిమాండే. అలాగే నీట్ ప్రశ్న పత్రాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ 26 నుంచి 30 మంది వరకు ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ వరకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరికీ కూడా ఒక్కో కుటుంబానికి ₹1 పరిహారం ఇవ్వాలని చర్చలు జరిపిన తర్వాత జేపీ నడ్డా మేము ప్రభుత్వంతో చర్చించి వెల్లడిస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న రాహుల్ గాంధీ ధర్నా చేసిన తర్వాత హడావుడిగా సోనం వాంగ్చుక్ దగ్గరకు రాత్రి 2 గంటల సమయంలో జేపీ నడ్డా అలాగే జితేందర్ సింగ్ ఇద్దరు వెళ్ళి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తిగా బయటపడలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా సీజేపీ పార్టీతో చర్చలకు సిద్ధం అంటూ వాళ్ళందరూ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో సౌరవ్ దాస్ అలాగే అశోక్ రాణా వీళ్ళకి మాత్రం చెప్తున్నది ఒకటే, ఇప్పుడు నిన్న వచ్చినట్టుగా జేపీ నడ్డా ఇంటికి వచ్చి మేము చర్చలు జరిపేటువంటి ప్రసక్తి లేదు. ఒకవేళ వాళ్ళు మనతో చర్చలు జరపాలంటే ఒక తటస్థ వేదికపై చర్చించడానికి సిద్ధం, లేదంటే నేరుగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి వారితో చర్చించాల్సిందిగా వారైతే అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో అమిత్ షా నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరొక పక్క ధర్మేంద్ర ప్రధాన్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను, విద్యార్థులను అడ్డు పెట్టుకుంటూ రాహుల్ గాంధీ రాజకీయాలు చూస్తున్నారంటూ ధర్మేంద్ర ప్రధాన్ కూడా వ్యాఖ్యానించడం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం ప్రజా ఉద్యమానికి ఈ విద్యార్థి ఉద్యమానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేస్తుందా లేకపోతే ఏం జరగబోతుంది? ప్రస్తుతం అక్కడ జంతర్ మంతర్ వద్ద ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. దాదాపు ఈరోజు 2000 వరకు ఉన్నటువంటి ఉదయం ఉన్నటువంటి వారు ఈరోజు 10,000 దాటేంత వరకు అక్కడ సంఖ్య పెరిగిపోవటం. మరొక పక్క 16 మెట్రో స్టేషన్లను ఢిల్లీ క్లోజ్ చేసింది, ఎవరు కూడా అక్కడి నుంచి అటు ప్రయాణం చేయకుండా. ఈ రకంగా ఢిల్లీలో అన్ని రకాలుగా కూడా తీవ్ర హైటెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళంతా కూడా పార్లమెంటు వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఏం జరగబోతుంది? ఈరోజు పార్లమెంట్లో కూడా ఈ సంఘటనకు సంబంధించి ప్రతిష్టంభన నెలకొంది. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి ఈ విద్యార్థి ఉద్యమం ఏ రూపం సంతరించుకోబోతుంది, ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాబోతున్నాడు అనేటువంటి మిగిలిన అంశాలతో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.